కేంద్ర బడ్జెట్పై సిపిఎం నిరసన. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. హీరో ధనుష్తో జంటగా నటిస్తున్న శ్రీలీల. ఇలాంటి 47 ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో YK47 రెడీగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన 59 మంది లబ్ధిదారులకు వైద్య సహాయంగా మొత్తం 25 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలవటం తమ బాధ్యత అన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి రామానాయుడు భరోసా ఇచ్చారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షారావు, ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో కూటమి నేతల విజయానికి శ్రమించిన మేకపాటి శాంతికుమారికి సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్సన్ పదవిని ఇచ్చారు. ధైర్యంగా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేయండి, తాము అండగా ఉంటామని కూటమి నేతలు ఆమెను ఆశీర్వదించారు. సిపిఆర్ కళ్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్సన్గా మేకపాటి శాంతికుమారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. సరస్వతి నిలయమైన గ్రంథాలయాలను దేవాలయాలుగా మార్చేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి తీరని అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు ఆరోపించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శాంతినగర్లో సిపిఎం నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. జాతీయ విద్యా విశాఖ, రైల్వే, అమరావతి, పోలవరం వంటి విషయాలకు బడ్జెట్లో పూర్తిగా అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కొడుమూరు పట్టణంలో వెలిసిన చౌడేశ్వరీదేవి తిరునాళ్లను పురస్కరించుకుని కొడుమూరు వైసీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు చౌడేశ్వరీదేవి ఆలయానికి ర్యాలీ ద్వారా చేరుకున్నారు. ఆలయ అర్చకులు వైసీపీ నాయకులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూవల్ స్టూడెంట్స్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ కంటేపల్లి నరేంద్రారెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు. కళాశాలలకు ఫీజులు చెల్లించలేక చాలా మంది విద్యార్థులు చదువు కోల్పోతున్నారని అన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వచ్చే బడ్జెట్లో విద్యార్థుల కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోతే లోకేష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అపవిత్ర ఘటనకు బాధ్యులైన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు మాట్లాడే తీరును ఖండిస్తూ కూటమి నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసాపురంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరిగిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఎమ్మెల్యే నాయకర్ తిరుమల పవిత్ర క్షేత్రానికి అపవిత్రం తెచ్చే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు. కార్పొరేటర్లకు అనుకూలమైన కేంద్ర బడ్జెట్ అనంతపురం జిల్లా ప్రజలకు మొండిచేయి చూపించిందని గుర్తు మండలం సిపిఎం కమిటీ సభ్యురాలు నిర్మల ఆరోపించారు. 52 లక్షల కోట్ల విలువైన బడ్జెట్లో ఏపీకి అనంతపురం జిల్లాకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందని అన్నారు. ఏపీకి కేంద్రం సహాయం చేస్తుందని కూటమి నేతలు రోజు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలో విడుదల చేయాల్సిన నిధుల్లో 2 లక్షల కోట్ల కోత పెట్టారని మండిపడ్డారు. దేశ ప్రజలకు అన్యాయం చేసే కేంద్ర నిధులను కార్పొరేటర్లకు దోచిపెడుతోందని, కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలని, రాష్ట్రానికి నిధులు సాధించడానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అరకు ఉత్సవ్ 2026 ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముగింపు వేడుకల్లో రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి అల్లూరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధాన వేదికపై అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఫ్యాషన్ షో అందరినీ అలరించింది. ఫ్యాషన్ షోలో పాల్గొన్న విద్యార్థులు ఒడియా పాటలకు దింసా మాదిరిగా నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం పలు ర్యాంప్ షాట్ల నుంచి విచ్చేసిన కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రకృతి ఒడిలో సేద తీరేందుకే అరకు ఉత్సవం నిర్వహిస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
తిరుమల శ్రీవారిని జాతీయ అంధుల క్రికెట్ జట్టు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ దర్శించుకున్నారు. క్రికెట్ జట్టుకు టీడీటీ అధ్యక్షులు బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు దర్శనం చేయించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అంధుల క్రికెట్ టీం విజయం సాధించి స్వామి ఆశీస్సుల కోసం రావడం సంతోషంగా ఉందని ఎంఎస్ రాజు తెలిపారు. వారికి మరిన్ని విజయాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇసుక తిరుమలలో మాఘశుద్ధ పౌర్ణమి గరుడ సేవలు అత్యంత వైభవంగా జరిగింది. స్వర్ణాలంకార భవిష్యత్తుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దేవాలయాల్లోనూ గరుడు సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శనమిస్తే స్వరలు పాపాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో గరుడు సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. భారత ప్రభుత్వ పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చమురు గ్యాస్ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సహజ ఇంధన వనరుల వినియోగంపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కన్వర్ ఆయిల్ అండ్ గ్యాస్ గో గ్రీన్ అనే నినాదంతో నక్షత్రం 2026 కార్యక్రమాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ప్రజల్లో ఇంధన సంరక్షణపై అవగాహన పెంపొందించడం, అవసరాలు, సమస్యలు, పరిష్కారాలు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కర్నూలు జిల్లా ఆలూరులో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని 2 వేర్వేరు చోట్ల భారీ చోరీలకు పాల్పడ్డారు. ఆలూరు పట్టణంలో జరిగిన ఈ ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2 ఇళ్లలో చోరీ సుమారు 1 తులం బంగారం, 25 తులాల వెండి వస్తువులతో పాటు 20,000 రూపాయల నగదును దొంగిలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఒకే రోజు 2 చోట్ల చోరీలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం సమీప ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత 2 రోజులుగా పెద్దపులి పశువుల పాకలపై దాడి చేసి దూడలను చంపిన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు తగిన సూచనలు చేశారు. పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు బయట తిరగరాదని సూచించారు. పశువుల పాక వద్ద రాత్రిపూట వెలుతురు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పులి కదలికల గురించి తెలిసిన వెంటనే తమకు సమాచారం అందించాలని పోలవరం సబ్ డివిజన్ పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 30 గ్రూపులకు సంబంధించిన డ్వాక్రా డబ్బులను బ్యాంకు రుణాలకు చెల్లించకుండా సొంత ఖర్చులకు వాడుకున్న అర్చా చల్లా కోటేశ్వరపై డ్వాక్రా మహిళా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో డ్వాక్రా సభ్యులు ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. డబ్బు మొత్తాన్ని సొమ్ము చేసుకుని పారిపోయిందని, దీంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కో-కన్వీనర్ తిరుపతిరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ ప్లాన్కు 40,000 కోట్లు కేటాయించాలని అన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇవ్వాలని అన్నారు. పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. 1.17 కోట్ల విలువైన చెక్కులను 89 మంది లబ్ధిదారులకు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని కొనియాడారు. ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం చేయూతనిస్తుందని అన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెస్క్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. నాణ్యత అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అన్నారు. రీఓపెన్ అయిన అర్జీలను గడువు తీరకముందే పరిష్కరించాలని అన్నారు. అర్జీదారులతో అధికారులు స్వయంగా మంచిగా మాట్లాడాలని అన్నారు. గడువు తీరిన అర్జీలను వెంటనే ఉంచరాదని అన్నారు. యూనిఫైడ్ పబ్లిక్ సర్వీస్ అక్షర ఆంధ్ర సర్వేని చేపట్టాలని, జిల్లా వెనుకబడకుండా సర్వేపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ సాధించాలని అన్నారు.
ముద్రగడ పద్మనాభ రెడ్డికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న బహిరంగ లేఖ రాశారు. ముద్రగడ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు రాసిన లేఖను చదివానని, మీ తండ్రి గారు అవసరమైనప్పుడే కులం గురించి మాట్లాడమని చెప్పారా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ తల్లిని, భార్యని అన్ని మాటలు అన్నప్పుడు కులం గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు. మంత్రి నారాయణపై తప్పుడు కేసులు పెట్టి హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తీసుకువెళ్లినప్పుడు ఆయనకి కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి చెందిన నాయకులు కాదని, ప్రపంచ దేశాల్లో అరుదైన నాయకులని బుద్ధా వెంకన్న లేఖలో వెల్లడించారు. మబ్బులతో మామిడి పూత ప్రమాదకంగా మారుతోందని పోలవరం జిల్లా మామిడి తోటల రైతులు ఆవేదన చెందుతున్నారు. గత 3 రోజుల నుండి మబ్బులు వేయడంతో రైతులు కలవరపడుతున్నారు. మామిడి తోట పూత దశలో ఉండగా మబ్బులు వేసి పొగమంచు కురిస్తే పూత పూర్తిగా రాలిపోతుందని, తేమ, మంచు మరింత ప్రమాదం రైతులు అంటున్నారు. పూత దశలో నష్టం జరిగితే దిగుబడి ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ప్రకృతి అవరోధాలు కాకుండా ప్రతి సంవత్సరం మామిడి తోటలకు కొంత నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఇక సత్యసాయి జిల్లా కదిరి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కదిరి టీడీపీ నాయకులు అంబటి రాంబాబుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబు భాషను మార్చుకోవాలని, వైసీపీ ప్రభుత్వంలో చేసిన దౌర్జన్యాలకు మాట్లాడాలని, భాషకు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. గుంటూరు జిల్లా అరండపేటలోని డొంక రోడ్లో ఎస్సీ వకుల్ జిందాల్ ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో ఎక్కువగా మైనర్లు బైకులపై తిరుగుతున్నారని తెలిపారు. విచ్చలవిడిగా బైకుల మీద నడిపితే తిరిగే వారి మీద కేసులు పెట్టి వారి తల్లిదండ్రుల మీద కూడా కేసులు పెడతామని ఎస్ఐ సాంబశివనాయక్ తెలిపారు. ట్రాఫిక్ సౌండ్, పొల్యూషన్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కుంతి మాధవ స్వామి ఉప్పాడ సముద్ర తీరంలో చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొని సముద్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన విశాఖ మత్స్యకారులు సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంతో తీర ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వేటకు వెళ్లి ప్రబుద్ధవశాత్తు సముద్ర సరిహద్దులు దాటడంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ చేతికి 9 మంది విశాఖ మత్స్యకారులు చిక్కారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జరిపిన నిరంతర దౌత్యపరమైన చర్చల ఫలితంగా వారితో పాటు మొత్తం 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదల అయ్యారు. మత్స్యకారులు విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకోగా వారికి జిల్లా యంత్రాంగం, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారుల సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు మత్స్యకారుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా పతాకాన్ని కలెక్టర్ రాజాబాబు ఆవిష్కరించారు. అనంతరం టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్వామి అన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వ్యాకులమాత పుణ్యక్షేత్రం భక్తి భక్తులతో పరవశించింది. వార్షిక యాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆధ్యాత్మికతను తలపించింది. పాప పశ్చాత్తంతో మహాపాదయాత్రలో భాగంగా వివిధ జిల్లాల నుండి భక్తులు కాలినడకన క్షేత్రానికి చేరుకున్నారు. కఠిన నియమాలతో ప్రార్థనలు చేస్తూ మాత దర్శనం కోసం తరలివచ్చారు. గుంటూరు జిల్లా కొత్తపేటలో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలు, వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మంచి రోడ్లు, సక్రమమైన డ్రైనేజీ ఉంటేనే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యం అవుతుందని అన్నారు. భవిష్యత్తులో కూడా కొత్తపేట అభివృద్ధికి అవసరమైన అన్ని పనులను దశలవారీగా చేపడతామని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య మధ్యతరగతి వర్గాల ఆశాదీపమని కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ కొనియాడారు. ఈ బడ్జెట్ ద్వారా గ్రామీణ అభివృద్ధి, రహదారులు మరియు మౌలిక పట్టణ వసతి సదుపాయాలకు పెద్దపీట వేశారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బడ్జెట్ విశేషాలను వివరించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ అభివృద్ధికి దిక్సూచిగా ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు. కనెక్టివిటీ పెంచేలా రహదారుల నిర్మాణానికి, పట్టణాల ఆధునికీకరణకు బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ బడ్జెట్ను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆయన కోరారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్, ఇన్ఛార్జి విజయకుమార్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కల్తీ జరిగిందని టీడీపీ నేతలు ఫ్లెక్సీలతో చేస్తున్న అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం తట్టికొండ గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మంచు అధికంగా ఉండటం వల్ల గేదెను ఢీకొని లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు వైపు లారీ ఇసుక లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా ఆధోని పట్టణంలో ద్విచక్ర వాహనదారులకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతోంది. బాధితులు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు దొంగల ఆచూకీ దొరక్కపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట గస్తీని పెంచి ఈ ముఠాను వెంటనే పట్టుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. వాహనదారులకు తమ వాహనాలను ఖచ్చితంగా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ లేదా అదనపు లాకులు వేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. సత్యసాయి జిల్లా ఎన్పీ కుంట మండలం యాదాలవడ్లపల్లి గ్రామానికి చెందిన బాలికపై సొంత బావ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కదిరి రూరల్ సీఏ నాగేంద్ర తెలిపారు. బాలిక 4 నెలల గర్భం దాల్చినట్లు పోలీసుల వాంగ్మూలంలో పేర్కొంది. అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించిన నిందితుడు మహేష్పై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగేంద్ర తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. జిల్లాలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని బీజేపీ నేతలు కోరారు. అయితే కలెక్టర్ కార్యాలయం ముందు ఇలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంపై డీఆర్ఓ మాధవి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అధికారులు వినతులు స్వీకరిస్తుంటే మీరు పోటీగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. వెంటనే హెల్ప్ డెస్క్ను తీసుకువేయాలని ఆదేశించారు. దీంతో చేసేది లేక బీజేపీ నేతలు వెనుదిరిగారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి విషయంలో జోగి రమేష్ కుమారుడు రోహిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటిపై దాడి చేసిన నిందితులను కఠినంగా చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. అలాగే తమ ఇంటి వద్ద భద్రత కల్పించాలని మరో అనుబంధ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. జోగి రమేష్ నివాసంపై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులతే బాధ్యత అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని ఆదేశించింది. ఏలూరులో పడమర వీధిలో ఉన్న గంగానమ్మ తల్లి జాతర ముగింపు ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొర్లబడిలో అమ్మవారిని పంబల వ్యక్తి రూపంలో కొలుస్తూ నగర పురవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏలూరు నగర ప్రజానీకమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి జనసందోహంతో కొర్ల పండుగ ఉత్సవం ఘనంగా జరుగుతోంది. శాంతి భద్రతలకు రక్షణగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేసింది. రాష్ట్రంలో వైసీపీ నాయకులు అందరూ సైకోలుగా తయారయ్యారని రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. కోట్లాది భక్తుల హృదయాలు కొలువైన కలియుగ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం వైసీపీ నేతల దిగజారుడు మనస్తత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. భక్తుల విశ్వాసంతో ఆడుకోవటం రాజకీయాలు కాదని, అది మహాపాపమని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా చివరకు నిజమే గెలుస్తుందని, స్వామివారి ముందు ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. లడ్డు అంశాన్ని వక్రీకరిస్తూ భయాందోళన సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అశాంతి రేపాలనే వైసీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను స్వాగతిస్తున్నామని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి అభివృద్ధికి 1,128 కోట్ల కేటాయింపులు జరగడం సంతోషకరమని అన్నారు. రూరల్ ప్రాంతం రోడ్ల నిర్మాణానికి 500 కోట్లు కేటాయించడం సంతోషమని అన్నారు. కల్తీ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. కల్తీ లడ్డు భక్తులకు ఇవ్వలేదని వైసీపీ నేతలు ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్లపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తుమ్మలగుంటలో ప్రెస్ మీట్ పెట్టి లోకేష్పై నోటుకొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమకు క్రమశిక్షణ నేర్పించారని తెలిపారు. వైసీపీ నేతల్లాగా తాము రౌడీలు కాదని అన్నారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా జోగి రమేష్, చెవిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ కనపడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ గేటు ముందు బైఠాయించి విద్యార్థులు నిరసన చేపట్టారు. జీరా రైస్లో గుట్కా ప్యాకెట్ రావడం విద్యార్థుల ఆరోగ్య భద్రతపై పెద్ద ప్రమాదంగా మారిందని విద్యార్థులు మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిన్నెలతో యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సొంత కూతురిని తండ్రి చంపిన ఘటన కలకలం సృష్టించింది. మహారాష్ట్రలోని కేరూరులో సర్పంచ్గా పోటీ చేయాలని భావించిన పాండురంగ 3 పిల్లలు ఉంటే పోటీకి అర్హత లేకపోవడంతో పెద్ద కూతురు ప్రాచీనని నిజామాబాద్ జిల్లా ఎడ్లవల్లి వద్ద నిజాంసాగర్ కెనాల్లో తోసి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.8గా నమోదైంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బుద్ధాం జిల్లాలో 33.9 డిగ్రీస్ నార్త్, 74.76 డిగ్రీస్ ఈస్ట్ కోఆర్డినేటర్ వద్ద 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు సర్వసాధారణం అయ్యాయి. జరిగిన ప్రతి ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. ఇంజన్ స్టార్ట్ చేసే సమయంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ సరిగ్గా పనిచేయకపోవటాన్ని పైలట్లు ముందే గుర్తించారు. జైబోలో తెలంగాణ చిత్ర దర్శకులు ఎన్ శంకర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఇటీవల శంకర్ తల్లి మరణించగా ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. 1997లో ఎన్కౌంటర్ సినిమాతో దర్శకుడిగా శంకర్ టాలీవుడ్కు పరిచయం అయ్యారు. 2011లో విడుదలైన జైబోలో తెలంగాణ సినిమా అప్పటి తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది. ఈ చిత్రానికి సంబంధించి ఉత్తమ దర్శకుడిగా నిమ్మల శంకర్కు అవార్డు లభించింది. T20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ దశలో భారత్లో మ్యాచ్లను పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించడంపై ఐసీసీ మౌనం వీడింది. ఈ విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని వెల్లడించింది. పాక్ తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ స్పందిస్తూ క్రికెట్ ప్రపంచంలో అన్ని దేశాలు పరస్పర గౌరవం, క్రీడా స్ఫూర్తిని కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తమ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని పీసీబీని కోరింది. బడ్జెట్ రోజున భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రెండింగ్లో బలంగా పుంజుకున్నాయి. ట్రెండింగ్ చివరి గంటలు హెవీవెయిట్ పేర్లలో అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 944 పాయింట్లు పెరిగి 81,666 వద్ద స్థిరంగా, నిఫ్టీ 263 పాయింట్లు పెరిగి 25,888 వద్ద ముగిసింది. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ ధనుష్ తన 55వ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీలను ప్రకటించారు. రాజ్ కుమార్ పెరజియా స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో ధనుష్, శ్రీలీల మొదటిసారి కలిసి నటిస్తున్నారు. అమరన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్లో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో శ్రీలీలకు ధనుష్తో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్కు ఊపునిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
నటుడు శివకార్తికేయన్ శ్రీలీల జంటగా నటించిన తమిళ చిత్రం పరాశక్తి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇటీవలే థియేటర్లో విడుదలైన మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ ఖరారు అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో ఫిబ్రవరి 7 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. థియేటర్లో ఆశించిన విజయం సాధించలేకపోయినా ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. థియేటర్లో మిశ్రమ స్పందన పొందిన పరాశక్తి ఇప్పుడు డిజిటల్ వేదికలపై ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. రాయ్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వైకే న్యూస్, ఇది తెలుగువారి గుండె చప్పుడు.